పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీతో గ్యారంటీకి గెలుస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ. నా 1,00,000 చిల్లర ఉంది కాపు ఓటు, 90,000 చిల్లర ఉంది. ఓటింగ్ మొత్తం 2,35,000. దాని గురించి ఇక్కడ ఇది టీడీపీది అవుతేనే వర్మ గారు కూడా గట్టిగా పనిచేశారు. ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ లేదు. ఆవిడకి వేయకూడదు. పవన్ గారికి ఒకసారి కూడా మనం ఇక్కడి నుంచి చేస్తూ ఉంటే దాని గురించి చేస్తున్నాం. మొత్తం గ్యారంటీగా అది. అంటే పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మాకు ఎటువంటి గొడవ లేదు అస్సలు. నాకు గొడవలు గట్ట ఏమలేదు అసలు. కాకపోతే అలా వేయలేదు ఇలా వేయలేదు అని అంటే మామూలే కదా. మాకు అసలు గొడవ అంటే ఏమి జరగలేదు మా నియోజకవర్గంలో అయితే. అదే ఈ పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? పిఠాపురంలోనే చాలా ఉన్నాయి సమస్యలు. అందరూ పవన్ కళ్యాణ్కి కొన్ని హామీలు ఇచ్చాడు, ఆయన చేస్తానన్నాడు. అతని మీద నమ్మకంతో ఓటింగ్ ఆయనకి. అంటే ప్రధాన సమస్యలు మీకు తెలిసి? ప్రధాన సమస్యలు అంటే ఇంచుమించి కాలువ పూడికలో ఉన్నాయి. మీరు చూసారా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దోళ్ల సంత ఒకటి ఉంది, దానికి కూడా ప్రహారీ ఏదో కట్టిస్తామని చెప్పి అన్నారు. షెడ్లు. తర్వాత ఇంకా దేవాలయాలు ఒక డెవలప్మెంట్ చేయిస్తాను అని చెప్పడం కూడా జరిగింది. మొత్తం అన్ని మతస్థులే కూడా. సామర్లకోట రోడ్డు కూడా బాగోలేదు. సామర్లకోట రోడ్డు అయితే అసలు బాగోలేదు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోడ్డు బాగోలేదు. బస్ స్టాండ్లోనే బళ్ళు కార్లే చక్రాలే ఇరిగిపోతున్నాయి. తెవ్వారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలం సంవత్సరం కదా తవ్వించేవారు. ఇగోండి ఈ పక్కన చూడండి, గుర్రపడక్కడి ఎన్ని మూటలన్నీ ఇంకా అదంతా నానా చండాలం అయిపోయింది. దాన్ని అసలు తీయలేదు. దాని మీద కూడా ఫోకస్ పెడతామని చెప్పారు. దానివల్ల ఈ ప్రపంచానికే దోమలు సప్లై చేసేలా ఉంది అక్కడ. ఇది అదన్నమాట. సీఎంగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నాం? మేము సీఎంగా అయితే అండి కూటమి వస్తుందని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. కూటమి వస్తుందని మేము పందేలు కూడా వేస్తున్నాం. అంటే జగన్ గారిని ఎందుకు వద్దనుకుంటున్నాం? జగన్ గారు వచ్చిన తర్వాత ఏం అవ్వలేదు. కరెంటు ఛార్జీలు పెంచేసాడు, నిత్యావసర వస్తువులు పెంచేసాడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు. తర్వాత ఎందులో చూసినా కుంభకోణం. మద్యం ఒకటి, మద్యం మామూలే. డ్రగ్స్, గంజాయి గోంగూరలా దొరుకుతుంది ఎక్కడ చూసినా సరే గంజాయి. అంటే ఇదే విషయమై కొందరు జనాలను అడిగితే మన ఛార్జీలు పెంచేసినారంటే డబ్బులు ఇస్తున్నాడు కదా. డబ్బులు ఇస్తున్నాడు అని ఏం కాదు. మనకు ఈతగా ఇచ్చి తాటిగా దొబ్బుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏమని చెప్తా అంటే ఈ పక్క ఇస్తూనే ఈ పక్క తీసుకుంటున్నారు కదా, ఏమని చెప్తారు? వాళ్ళకి వాళ్ళు కూడా గుమ్మనంగా ఉన్నారు అంతే. ఎందుకు చెప్తున్నాళ్ళని ఆ ఓటు కసితోటి ఓటుతో సమాధానం చెబుతారనమాట ఇప్పుడు. అది జగన్ గారు 170 సీట్లు అన్నాడు కదా, 170 గెలుస్తాడు. 170 కాదు, 60 సీట్లు రావని పందేలు వస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ పందెమైనా సిద్ధంగా ఉన్నారు. అతనికి 60 సీట్లు రావని. కూటమి వస్తుంది. 120 సీట్లతో కూటమి గెలిపని. అంటే వేరే నియోజకవర్గాలలో కొన్ని గొడవలు జరిగాయి కదా, ఎప్పుడైనా ఇలా జరిగాయా? ఎప్పుడు గొడవలు జరగలేదు. ఈ వైసీపీ వచ్చిన తర్వాతే వేరే నియోజకవర్గ గొడవలు జరగడం, ఎక్కడి నుంచో కడప నుంచి మనుషులను తీసుకురావడం, వాళ్ళకాడ తిప్పించడం. ఇక్కడ 111 మంది దిగారు కడప నుంచి. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ఉంది కదా, అది మాత్రం మీ సొమ్ము ఉన్నది మీ అబ్బాయి అనుభవించాలా, మీ తాతగారి సొమ్ము మీ నాన్న అనిపించాలా, మీ నాన్నగారి సొమ్ము మీరు అనిపించాలి. దాని మీద జగన్ గారు పుట్టాలు ఏంటి? అసలు అది పద్ధతేనా? ఆడికి డైరెక్షన్ ఇచ్చింది ఆవిడ, ఈడు ఎందుకు వేయించుకున్నాడో ప్రతి ఒడు తిడుతున్నాడు. దాని గురించే దానివల్ల ఫుల్ వ్యతిరేకత ఉంది. ల్యాండ్ టైటిలింగ్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటి? బ్యాంకు వాళ్ళు కూడా వ్యాస పుస్తకాల మీద మేము లోన్లు కట్టామన్నాడు. ఆ ఫోటో ఉంటేనే బ్యాంకులు కూడా ఫోటో ఉన్నది కాబట్టి మేము లోన్లు ఇవ్వమని చెప్పారు. ఇక్కడ సెంట్లు భూములు ఇస్తే ఉన్నాడు. ఇప్పుడు మాకు సెంటు భూమి కాదు కదా, ఎవరికి ఇక్కడ స్థలాలు ఇవ్వలేదు. ఇచ్చేస్తున్నాను పుస్తకాలన్నీ ఇచ్చేసాడు. ఎవరికి ఏమీ లేదు, ఒక స్థలం కూడా చూపించలేదు. అంతా బోగస్. రోడ్లు మాత్రం మహా దారుణం. బస్సు ఆర్టీసీ చక్రాలే బస్సులో ఇరిగిపోతున్నాయి. ఇంకా రాత్రుల్లో అయితే ఇంకా బళ్ళ మీద వెళ్ళినట్టు పడిపోతున్నారు. దెబ్బలు తగ్గుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దొంగతనాలు మాత్రం విపరీతంగా అవుతున్నాయి. నిరుద్యోగులు వాళ్ళకి నిరుద్యోగులు తీసేసి వాళ్ళ నాన్న డిఎస్సి పెడతానని చెప్పి అన్నాడు. అంతా దగాకోరు డిఎస్సి ఇప్పుడు వచ్చి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. క్యాలెండరే లేదు, డిఎస్సీ లేదు. దొంగలకని తయారయ్యారు ఆ కుర్రోళ్ళందరూ. అది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలోని. అంటే 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారు. 3 రాజధానులు బుద్ధి లేక పెట్టారు. 3 రాజధానులు. అది ఒక రాజధాని చాలదా? ఇప్పుడు పాఠ్య గ్రంథాల్లోని మా ఆంధ్రాకే రాజధాని ఏదంటే పిల్లలు ఏమని చెప్పగలరు? ఇప్పుడు ఏది చెప్తారు?
అదన్నాడు ఇదన్నాడు అక్కడ అన్నాడు ఇక్కడ అన్నాడు, ఏదే అవ్వలేదు మొత్తానికి. అలా కూర్చున్నాడు అంతే. పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, ఇంత కదపలేదు ఆయన అవ్వలా. నెక్స్ట్ ఇది మొన్న 25,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ పట్టుకున్నారు వైజాగ్లో. మొత్తం వాళ్ళు వాళ్ళ మీద తోడు వీళ్ళ మీద తోడు గోంగూర సప్లై అయినట్టు చేస్తున్నారు. మాకు మార్కెట్లోనే ఇక్కడ దొరుకుతుంది గంజాయి. గోంగూర కోసుకున్నట్టే ఇంకా అంతానే. కూటమే రావాలి, అది కూటమి వస్తేనే బతుకుతారు జనాలు. లేకపోతే ఈ ల్యాండ్ ట్రేడింగ్ చట్టాలు ఇస్తే ఆడి బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటాడంట. అది తెచ్చుకోవాలంటే మాకు ఫోటోస్టాట్ ఇస్తాడంట, ఒరిజినల్ వాడు దాచుకుంటాడంట. దాచుకొని దాని ముందు ఉంచుకోండి. మాకు పిల్లలకు కానీ అబ్బాయిల చదువులకు కానీ ఉంటే మాది ఉంటే ఆ పట్టా ఉంటే మేము ఎక్కడైనా తాకట్టు పెట్టుకుంటాం, ఏది చేసుకొని చదివించుకుంటాం. అది ఇవ్వాలంటే దాన్ని మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళి మేము విడిపించుకోవాలంట. అది మరి ఎంత దారుణం అది. అది కనీసం జనాలు ఆలోచించరా? ప్రతి ఎడ్యుకేటెడ్ ఆలోచిస్తాడు. ఎడ్యుకేటెడ్ అన్నవాడు ఒక్కడ ఓటేడు. తాపి మేస్త్రి లేరు, ఎంప్లాయీస్ అయ్యారు. అంటే ఇసుక వల్ల ఉపాధి పోయింది. తాపి మేస్త్రి ఉపాధి పోయింది, ఎంప్లాయీస్ అయ్యారు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి 3 సంవత్సరాలు సరిద్దా వాళ్ళకి ఇవ్వవలసిన గ్రాడ్యుయేట్ ప్రావిడెంట్ ఫండ్ ఎటువంటి కూడా ఎంత 30,000 మంది చచ్చిపోయారు రిటైర్డ్ ఎంప్లాయీస్. లేడీస్ కానీ ముసలి కానీ మాకు జగనన్న డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళు అంటారు, వాళ్ళు అనిపిస్తారు పక్క నుండి. వాళ్ళకైనా తెలిసిన వాళ్ళు బయట రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు స్టూడెంట్ నువ్వు 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి కూడా తీసేసి వాలంటీర్ని పెట్టాడు. ఆ వాలంటీర్ని ఎంతమంది పెట్టాడు? నిరుద్యోగులు ఒక 50 మందికి కలిపి ఒక వాలంటీర్ని పెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి, 50 మందిని పెట్టి ఒక వాలంటీర్ని పెట్టిన తర్వాత ఒక ఎంప్లాయీస్ ఎంతమంది? ఎంప్లాయీస్ కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంతమంటారు? 50 కుటుంబాల్లోని ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంతమంది ఉంటారు? ఇంచుమించు ఒక 20 మంది ఉంటారు. 50 కుటుంబాలకు ఉంటారు కదా. వాళ్ళకి 20 మందికి 20 రోజులు అంతా 40,000 ఇవ్వాలి. అలాంటిది 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి 30,000 దోసుకున్నాడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పేరెంట్స్ ఏదో కూలీ నాలుగు చేసుకున్న తర్వాత ఆ నిరుద్యోగ వృత్తి మీకు కానీ వచ్చింది అనుకో, అది మీరు దేనికైనా అప్లై చేసుకున్నాకే ఎక్కడికైనా ఊరు వెళ్ళినాకే ఫ్రెండ్స్ తోటి సెల్లో బ్యాలెన్స్ చేసుకుని ఉపపడుతుంది. అది తీసాడు. మరి నిరుద్యోగ వృత్తి తీయొచ్చా? అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే అభివృద్ధి అంటారా? డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కాదు, అది అస్సలు కాదు. అది ఎలాగ అభివృద్ధి అవుద్ది? ఒకటి జోబులోకి వెళ్తుంటే ఓట్లేసి డబ్బులు కొన్నాడు. ఒక్కొక్కడికే 3,000 ఓట్లు 3,000 చెప్పని పంచాడు వైసీపీ వాళ్ళు. అది అభివృద్ధి. అంతా ల్యాండ్ కబ్జా, మైనింగ్ కబ్జా, ఇసుక కబ్జా, గంజాయి, ఎర్రచందనం. ఇది ఎలాగుందంటే ఇంచుమించు పోలన్ దేవి పరిపాలించిన దానికంటే దారుణం ఉంది. అంటే జగన్ ఏమంటున్నాడు అంటే, నేను ఇచ్చే పథకాలతోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయితే మళ్ళీ చంద్రబాబు కన్నా డబల్ పథకాలు ఇస్తా అంటున్నారు కదా, దానివల్ల అప్పుల పాలు కాదా అని అంటున్నారు. ఇది వీడు చేయలేదే, ఆడు చేస్తాడు. కానీ మనం వనరులు సృష్టించుకోవాలి కదా. ఆ వనరు ఏది ఇందులో సృష్టించలేదు ఎవడన్నాడు. ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత ఏ వనరు సృష్టించలేదు, ఏ వనరు కూడా సృష్టించలేదు. సమస్యలే, ఏ ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. వచ్చి అన్నీ వెనకపోతున్నాయి, పెట్టినీళ్ళు వెనకపోతున్నారు. మరి ఇంకా సమస్యలు నిరుద్యోగం ఏం చేస్తుంది? డిఎస్సి పెడతాను మేఘా డిఎస్సి అని చెప్పి పెట్టి తుస్సు అనిపించాడు. 5 సంవత్సరాలు మేఘా డిఎస్సి ఖాళీ లేదా? పెట్టాలా వద్దా? మరి ఈ 5 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంవత్సరానికి ఎంతమంది పాస్ అవుతున్నారు? ఎడ్యుకేట్స్ ఫండ్ కూడా వాడేసాడు మొత్తం. దేవాదాయ ధర్మాదాయ శాఖ, యూనివర్సిటీలు, కార్పొరేషన్ ఫండ్ కూడా తీసుకున్నాడు. ఇవాళ పేపర్లో చూస్తే మొత్తం అంతా ఎలా ఉన్నదంటే ఇంచుమించు ఎవరికి కూడా ఒక పైసా వెళ్ళదంట. 100 కోట్లు తీసుకున్నాడు ఒక దాంట్లో. ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాడు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా వంగ గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మాకు అతను వస్తాడని మాకు నమ్మకం. అక్కడ సీఎం మాకు చంద్రబాబు నాయుడు వస్తాడని నాకు నమ్మకం ఉంది. అది పోలింగ్ ఎలా జరిగింది? పోలింగ్ కానీ బాగానే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో రావచ్చు? ఒక 50-25 రావచ్చు మెజార్టీ. ఇక్కడ పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎన్నో అనవసరాలు ఇంకా జరిగిపోయింది. ఒక 25 కానీ 50 కానీ మెజార్టీ మీద వస్తాడని మాకు ఉంది ధీమా. అది అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి చేస్తారంటారా పిఠాపురాన్ని? అతను చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు అంటే ఎవరు చేయలేదు, అతను చేస్తాడు అనుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారు నేను బాగానే అభివృద్ధి చేశాను అంటున్నారు, ఎందుకు చేయలేదు? రాటాన్ని మనీ వచ్చే రాటాన్ని అభివృద్ధి చేయలేడు అంటారా జగన్ గారు? అభివృద్ధి చేయలేదు. లేనివాడికి ఇల్లు ఇవ్వలేదు, ఉన్నవాడికి ఇల్లు ఇచ్చాడు. అతను మేళ ఉన్నవాడికి భూమి ఇచ్చాడు.
ఏమి లేని ఏదో ఒక మాకు ఇల్లు ఇవ్వలేదు. అది చెప్పచ్చు మాట అండి. మళ్ళీ 3 రాజధానులు ఉండాలంటారా, ఒక రాజధాని ఉండాలంటారా? ఏంటి 6 రాజధానులు ఉండాలి. 6 ఉండాలి. మాగా ఇప్పుడు చంద్రబాబు కట్టాడు. అప్పుడు వీడు పడగొట్టేసారు రేతుల మీద. ఒయ్యేలా కడతా అన్నాడు. అక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టలేదు రాజధానం. ఎక్కడ కట్టలేదు. ఇప్పటికి భూముల మీద మాగా రైతు భూముల మీద పడేడు అతను. అది ఎప్పుడు మరి ఏ ముఖ్యమంత్రి పడలేదు. రైతుల భూమి మీద పడి ఆ సర్వేలు తీసాడు. ఆ పట్టాలు పట్టుకుని అతని దగ్గర పెట్టుకున్నాడు. అది దానివల్ల వ్యతిరేకత వచ్చింది. అంటే బాగా ఉత్తుకాంచెలు ఇచ్చాడు. అసలు మాగా వజ్రాలు అతని దగ్గర పెట్టుకున్నాడు. ఎంతోమంది ఏడుస్తున్నారు ఇప్పుడు రైతులు. అది చెప్పవచ్చుదండి. అది ఆడ మెయిన్ వ్యతిరేకం వచ్చిందంటారా? వచ్చింది. అంటే ఎలక్షన్ రోజు మామూలు అంటే కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కూడా మేనేజ్ అయిందండి. డబ్బులు ఇవ్వలేదండి. మా ఊళ్ళో మాది ఇక్కడ ఎవరి కార్యకర్తలు అండి ఈ పంచులు వీళ్ళు ఉన్నారు కదండి. అక్కడ అలా పేటలకు ఇచ్చారండి. నా కుల వాళ్ళకి ఇవ్వలేదండి సరిగాని. ఏదో మా జగన్ ద్వారా కానండి అదేంటి జరిగే మాట. దానివల్ల ఆ తేడా వచ్చిందండి. మన పిఠాపురానికి ఏమన్నా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా మీరు? అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి. మొత్తం ఈ గ్రామాలు అన్నిటికీ మొత్తం 60 గ్రామాలు 50 గ్రామాలు అండి. ఇవన్నీ అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉందండి. అదండి. ముఖ్యమంత్రిగా అయితే ఎవరిని చూడాలనుకుంటున్నారు? మా చంద్రబాబు చూడాలనుకుంటున్నానండి. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. గారు ఎందుకు అనుకుంటున్నారు? మెజార్టీతో గెలుస్తారండి. ఓటేసిన వాళ్ళు అందరూ పిఠాపురం వాళ్ళే కదా. ఎంత మీద వస్తుందండి ఒక 50,000 మెజార్టీ. పోలింగ్ ఎలా జరిగింది? ప్రశాంతంగా పేలింది. అంటే కొందరు వైసీపీ వాళ్ళు కొందరికి డబ్బులు ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల కూడా వైసీపీ మైనస్ అయిందని అంటున్నారు. దాని మైనస్ కాదు, ఫస్ట్ నుంచి మైనస్లోనే ఉంది. ఫస్ట్ నుంచి మైనస్లోనే ఉంది. దీనివల్ల కొంత బాగా ప్రెస్ అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఆయన ఇష్టాన్ని పెట్టి ఉంటుందండి. ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటున్నారు, వంగ గీత గారు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఏమో మంచిగా చేస్తారు దేశానికని రాష్ట్రానికి మంచి. అంటే పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగిందా, ఎలాంటి గొడవలు లేకుండా? రాయవరాన్ని బాగానే జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిస్తే ఏమన్నా అభివృద్ధి చేస్తారనుకుంటున్నారా? చేస్తారని అభివృద్ధి చేస్తారని. మన పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? పిఠాపురం కాదండి, మాది వేరే ఊరు వెళ్తున్నాం. అంటే నియోజకవర్గం అయితే ఇదే కదా, పిఠాపురమే కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మరాగా బస్సులు లేవు. మీకు తెలిసి ఎలాంటి సమస్యలు? రోడ్లు బాగోలేదు, బస్సులు లేవు, ఏమీ బాగోలేదండి మాకు రాయవరానికి. నీళ్ళ కొళాయి కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలేదండి. ఏళ్ళ తడాలు కొంతమందికి ఇచ్చారు, 100 ఉన్న వాళ్ళు కొంతమందికి ఇవ్వలేదండి. ఇంకోటి ఊరికి దూరంగా కూడా ఇచ్చారంటున్నారు ఇళ్ళ స్థలాలు, నిజమేనా? ఏళ్ళ తడాలు లేవు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదండి. మన సీఎంగా అయితే ఎవరు కావాలనుకుంటున్నారు? ఎవరు మంచిగా చెప్తే వాళ్ళండి. పవన్ కళ్యాణ్ మంచిగా చెప్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారని అందరం చేసేవాడిని. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు పిఠాపురంలో? గెలుస్తారండి. ఎంత పేదతో గెలవచ్చు అనుకుంటున్నారు? ఏమో మెదటే అంత చెప్పలేమండి. మరి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? జరిగిందండి. ఏ గొడవలు కానీ గోడలు కానీ ఏమి లేవండి. మన పిఠాపురంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు తెలిసి? లేవండి. అంటే రోడ్ల సమస్యలు కానీ లేవండి. ఏం లేదా? మళ్ళీ సీఎం అయితే ఎవరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకున్నాను. జగన్ గారు బాగా అభివృద్ధి చేశానని అంటున్నారు కదా, ముసలి వాళ్ళకి పింఛన్లు కానీ అమ్మఒడి ఇవన్నీ ఇచ్చానంటున్నారు. ఇస్తున్నారండి. అమ్మఒడి ఇస్తున్నారు, ముసలి వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు, అన్నీ బాగానే ఇస్తున్నారు. ఇప్పుడు ఈయన వస్తే బాగా ఇస్తారని అంటున్నారు అండి. పోటాపోటీగా ఉంటుంది అంటారా? ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? ఆయన గెలిస్తే అభివృద్ధి బాగా చేస్తారనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నాం. కొత్తగా వస్తున్నాడు కదా, చేస్తాడనుకుంటున్నాం.